హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రాల్ ఏ. ఈ రోజు మనం జనరేటివ్ ఏఐ ట్యూటోరియల్ సిరీస్ లో లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి లాంగ్వేజ్ మోడల్. ఇది లాంగ్వేజ్ ని ఇన్పుట్ గా తీసుకుని ప్రెడిక్షన్ ఇస్తుంది. ముందు మనం చిన్న లాంగ్వేజ్ మోడల్స్ అనేవి యూజ్ చేసే ఉంటాం, లైక్ చాట్ బోట్స్, సెంటిమెంట్ అనాలిసిస్ అంటే రివ్యూ పాజిటివా లేకపోతే నెగిటివా అని, అలానే మొబైల్లో నెక్స్ట్ వర్డ్ ప్రెడిక్షన్. ఇవన్నీ కూడా స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్. ఇవి స్పెసిఫిక్ టాస్క్ మాత్రమే చేయగలవు. ఎగ్జాంపుల్, సెంటిమెంట్ మోడల్ అంటే జస్ట్ రివ్యూని మాత్రమే తీసుకొని పాజిటివా నెగిటివా అని చెప్తుంది. నెక్స్ట్ వర్డ్ ప్రెడిక్టర్ అంటే జస్ట్ నెక్స్ట్ వర్డ్ మాత్రమే ప్రెడిక్ట్ చేస్తుంది. ఇది స్పెసిఫిక్ టాస్క్ మోడలే కానీ నాట్ ఏ జనరల్ పర్పస్. అసలు వై లార్జ్ లాంగ్వేజ్ మోడల్? అసలు లాంగ్వేజ్ మోడల్ కి లార్జ్ అనేవాడు అసలు ఎందుకు యాడ్ చేశారు తెలుసుకుందాం. రీజన్ ఏంటంటే దీన్ని ట్రైన్ చేయడానికి యూజ్ చేసిన డేటా చాలా పెద్ద అమౌంట్ లో ఉంటుంది. చాట్ జీపీటీ, జెమిని, గ్రోక్ లాంటి మోడల్స్ కనుక ట్రైన్ చేయాలంటే ఇంటర్నెట్ లో ఉన్న ప్రతి సోర్స్, బుక్స్, సైంటిఫిక్ జర్నల్స్, న్యూస్ ఆర్టికల్స్, బ్లాగ్స్, వికీపీడియా, డిక్షనరీస్, సోషల్ మీడియా పోస్ట్, రీసెర్చ్ పేపర్స్, పబ్లిక్ రిపోజిటరీస్, బిలియన్స్ ఆఫ్ వెబ్ పేజెస్ ని స్క్రాప్ చేసి ఈ మోడల్స్ ని బిల్డ్ చేస్తారు. అందుకే లార్జ్ అనే ట్యాగ్ యూజ్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక ఏఐ సిస్టమ్. మనం మాట్లాడిన లాంగ్వేజ్ ను అర్థం చేసుకుని రిప్లై ఇచ్చే సాఫ్ట్వేర్. ఇంకా కొంతమందికి అసలు ఎల్ఎల్ఎం కి డేటా అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనే డౌట్స్ ఉంటాయి. ఈ ఏఐ కి ట్రైన్ చేయడానికి ఇంటర్నెట్ లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని వెబ్సైట్ లో డేటా వాడతారు. బుక్స్, బ్లాగ్స్, న్యూస్ ఆర్టికల్స్, ట్వీట్స్, అమెజాన్ రివ్యూస్ అన్ని. ఈ డేటాని ఆటోమేటిక్ గా కలెక్ట్ చేయడం కోసం కొన్ని సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అనేవి రాశారు. అవి డేటాని కలెక్ట్ చేస్తాయి. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్ ఇన్ నెక్స్ట్ వీడియో. అలానే మీరు కనుక కంప్లీట్ గా జనరేటివ్ AI నేర్చుకుందాం అని అనుకుంటే మన బ్రాల్ ఏఐలో జాయిన్ అయిపోండి. మన బ్రాల్ ఏఐలో వితిన్ 3 to 6 months లో బిగినర్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ వరకు జనరేటివ్ AI కంప్లీట్ గా టీచ్ చేసేస్తారనమాట. అలానే మనం ప్లేస్ అయినంత వరకు మనకి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో కంప్లీట్ గా జనరేటివ్ AI నేర్చుకుందాం అని అనుకున్న వాళ్ళు మన బ్రాల్ ఏఐలో జాయిన్ అయిపోవాల్సిందే.